మై ఫేవరెట్ కంపోజిషన్స్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాట అయ్యప్ప స్వామి మహత్యం పిక్చర్ నుంచి. యాక్చువల్గా ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి. వాటిల్లో ఇప్పుడు చెప్పుకోబోయే పాట మాలధారణం నియమాల తోరణం. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది మన మామ కేవి మహదేవన్ గారు. ఈ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లోనే అడవి రాముడి సినిమా నుంచి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరే అనే పాట ఒకటి వచ్చింది. అంటే వేటూరి గారికి రెండు వైపులా పదునుండే కత్తి కాదు ఆయన, అన్ని వైపులా పదునుండే కత్తి ఆయన. అటు ఆరేసుకోబోయి పారేసుకున్నాను రాయగలరు, ఇటు అయ్యప్ప స్వామి మహత్యానికి సంబంధించిన పాటలు రాయగలరు. బాలు గారు ఆ పాటలు పాడగలరు, ఈ పాటలు పాడగలరు. అసలు బాలు గారు ఒక ప్రత్యేకమైన సింగరు. ఆయన శంకరాభరణంలో పాటలు పాడితే సంగీత ప్రియుల్ని అట్లా ఉర్రూతలొగించేస్తారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనేటటువంటి రొమాంటిక్ సాంగ్స్ పాడితే ఆ రసజ్ఞతలో ముంచి తేలుస్తారు. అట్లాగే భక్తి పాటలు పాడితే ఆ భక్తి భావం ఆ గొంతులో అట్లాగే వెళ్ళి విరిసే విధంగా చేస్తారు. ఆయన జీవితమే ఒక ఆట ఇటువంటి పాటలు పాడితే ఒక ఇన్స్పిరేషన్ కలగజేస్తారు. ఎటువంటి పాట పాడినా ఆ మూడ్లోకి శ్రోతలను తీసుకెళ్ళిపోతారు. అలాగే అయ్యప్ప స్వామి మహత్యంలో ఆవు మా సంగమనాదంలో ఓం 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 హరిహర రూపాద్వైతంలో శరణం 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 శరణం. ఆవు మా సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజా మంత్రఘోషలో కర్మాన్న కర్పూరం కరిగే కర్మాన్న కర్పూరం కరిగే ఆత్మహారతులు పట్టిన భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మవారణం జన్మతారణం దుష్కర్మవారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. ఇలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఈ పాట విన్నప్పుడు ఆ ఎస్పి గారి గాత్రంలో మనకు వినిపించేటువంటి ఆ భక్తిభావం మనల్ని అట్లా అయ్యప్ప స్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన దర్శనం చేయించి తీసుకొచ్చేస్తుంది. బాలు సార్, హ్యాట్స్ ఆఫ్.